Hi guys, welcome back. Till now, we understood how a website actually loads in the browser and తర్వాత HTML ఎలా వర్క్ అవుతుంది, CSS ఎలా వర్క్ అవుతుంది అండ్ జావాస్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది ఇన్సైడ్ ద బ్రౌజర్ చూసాం. టుడే వీఆర్ జంపింగ్ ఇన్ టు HTML. వీఆర్ నాట్ మెమరైజింగ్ ఆల్ ద HTML ట్యాగ్స్. టుడే ఐ విల్ షో యూ హౌ టు థింక్ ఇన్ HTML యాక్చువల్లీ అండ్ బ్రౌజర్ అని ఎలా చూస్తుంది. సో బిఫోర్ రైటింగ్ HTML యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. డెవలపర్స్ అనేవాళ్ళు ట్యాగ్స్ని బై హార్ట్ చేయరు. దేల్లో వాట్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్, వాటి మీనింగ్ ఏంటో తెలుసుకుంటాం అండ్ మనం ఒక పేజ్ యొక్క సెక్షన్స్ బట్టి మనం HTML అనేది రాసుకుంటూ వెళ్తాం. We don't just memorize tags, we think in sections. You have to remember this point. I'll show you what I mean. So let's open any random website. So let's open this Reddit post. So this is a website. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ఒక HTML కోడ్ చూడాలనుకుంటే I'll right click and select inspect. On the right side you can see the HTML code. And మీరు ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ యొక్క HTML అనేది చూడొచ్చు. ఎలా అంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ అండ్ నౌ యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఎలిమెంట్. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ H1 ఎలిమెంట్ అండ్ దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ దిస్ ఈజ్ అ బటన్ అండ్ దిస్ ఈజ్ అ లింక్ అండ్ దిస్ ఈజ్ అన్ ఇమేజ్. సో లైక్ దిస్ యూ కెన్ సీ ద HTML ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఎ పేజ్. నౌ ద మెయిన్ థింగ్ ఈజ్ ఈ వెబ్సైట్ అనేది వీ హ్యావ్ టు డివైడ్ దిస్ ఇన్ ది సెక్షన్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ద హెడర్ పార్ట్. దిస్ ఈజ్ ద హెడర్ సెక్షన్ అండ్ దాని తర్వాత చూస్తే మనకు ఒక సైడ్ బార్ అనే సెక్షన్ ఉంటుంది. దీని తర్వాత మధ్యలో మనకి మెయిన్ కంటెంట్ చూపిస్తున్నాం కదా, వి కాల్ దిస్ ఎస్ ఎ మెయిన్ సెక్షన్. ఈ మెయిన్ సెక్షన్ పక్కన ఇంకొక సైడ్ బార్ అనేది ఉంది, వేర్ వీ హ్యావ్ రిలేటెడ్ ఆన్సర్స్ అని ఒక సెక్షన్ ఉంది. అండ్ కింద చూస్తే చార్ట్ మెన్స్ చూపిస్తున్నాం కదా, ఇది ఒక సెక్షన్. ఇలాగా మనం వెబ్సైట్ని ఫస్ట్ సెక్షన్స్ కింద డివైడ్ చేయడం అనేది రావాలి. అది వచ్చిందంటే దెన్ ఆ సెక్షన్స్ని మనం HTML ట్యాగ్స్ కింద మ్యాపింగ్ చేసుకుని HTML రాస్తాం, అంతే, దట్స్ ఇట్. సో మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకున్నా ఒక లేఅవుట్ అనేది కామన్గా ఉంటుంది. ఫస్ట్ యూ విల్ హ్యావ్ ఎ హెడర్ అండ్ ఒక సైడ్ కొన్నిటికి సైడ్ బార్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. అండ్ మెయిన్ కంటెంట్ చూపిస్తాం ఎక్కడో చోట, అదో లేఅవుట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక సైడ్ బార్ ఉంది. అండ్ కొన్ని వెబ్సైట్స్కి అట్ ద బాటమ్ వీ విల్ హ్యావ్ ఎ ఫూటర్ సెక్షన్ ఆల్సో, వేర్ మనం అడ్రస్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్లేస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు లెర్న్. వెబ్సైట్ని ఎలా సెక్షన్స్ కింద డివైడ్ చేయాలి. ఇది వచ్చిందంటే మనం ఆ సెక్షన్స్ బట్టి HTML కోడ్ అనేది రాసుకుంటూ వెళ్తాం. That's the one blind thing you need to keep it in your mind. We are not going to memorize all the HTML tags. మనకి ఏమైతే యూజ్ అవుతాయో అవి నేర్చుకుంటాం. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు ఒకవేళ ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి ఏ ట్యాగ్ వాడాలో మీకు తెలియట్లేదంటే యూ నీడ్ టు గూగుల్ ఇట్. గూగుల్ చేసి దీనికి ట్యాగ్ వాడతాం, ఎలా యూసేజ్ ఉంటుందని అని యాజ్ వీ గో తెలుసుకుని ఇంప్లిమెంట్ చేయాలి తప్పించి కూర్చొని నీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని ట్యాగ్స్ మెమరైజ్ చేసుకుంటా బ్రెయిన్లో ఎక్కించుకుంటా అంటే పని అవ్వదు. లెట్స్ క్రియేట్ ఏ HTML ఫైల్. లెట్స్ కాల్ దిస్ as something and .html is the file extension. అసలు HTML కూడా రాయాలి. వాట్స్ ద బేసిక్ టెంప్లెట్. సో ఇఫ్ యూ జస్ట్ టైప్ HTML నీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ బేసిక్ HTML :5 అంటే 5 అంటే ఇస్ నథింగ్ బట్ ఇస్ ద వెర్జన్. HTML 5th version అని అర్థం. దిస్ ఈస్ ద లేటెస్ట్ వర్జన్ విచ్ బ్రౌజర్స్ యూస్. అండ్ దిస్ ఈస్ HTML for XML. వీ హ్యావ్ టు సెలెక్ట్ HTML5. ఫస్ట్ సెలెక్ట్ దిస్ బేసిక్ టెంప్లెట్ అనేది వస్తుంది HTMLకి. నౌ లెట్స్ గో లైన్ బై లైన్. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్? ఈ డాక్ టైప్ HTML అనేది ఇట్ టెల్స్ ద బ్రౌజర్ టు యూజ్ మోడర్న్ HTML రూల్స్. ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వి సా దట్ హౌ HTML ఈజ్ పాస్డ్ బై ద బ్రౌజర్. లైన్ బై లైన్ ఎలా పాస్ చేసుకుంటూ వస్తుంది ఎలా చూసాం కదా. సో ఈ డాక్ టైప్ HTML అనేది బ్రౌజర్కి మోడర్న్ HTML రూల్స్ యూజ్ చేసి HTMLని పార్స్ చేయని చెప్తుంది. అండ్ దెన్ వీల్ హ్యావ్ HTML ట్యాగ్. దిస్ ఈజ్ ద మెయిన్ ట్యాగ్. ఈ ట్యాగ్లోనే మనం HTML కూడా రాయాలి. సో మెయిన్ ట్యాగ్లో ఎలా అయితే మనకి ఒక హెడ్ అండ్ బాడీ ఉందో HTML కూడా ఒక హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్ అని ఉంటుంది. సో మనం రాసే UIలో కనిపించేదంతా కూడా ఈ బాడీ ట్యాగ్లో ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ దిస్ హెడ్ ట్యాగ్ దెన్? ఈ హెడ్ ట్యాగ్లో మనం బ్రౌజర్కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, అవి మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఆల్రెడీ హెడ్ ట్యాగ్లో 3 ఉన్నాయి. వాట్ ఆర్ దీస్ మెటా ట్యాగ్స్? ఈ మెటా ట్యాగ్స్ అనేవి బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ క్యార్సెట్ UTF-8 అని ఇచ్చాముగా, దాని అర్థం ఏంటంటే వెబ్సైట్లో టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ని ఎలా డీకోడ్ చేయాలి అని చెప్పి UTF-8 యూజ్ చేసి టెక్స్ట్ని డీకోడ్ చేయని చెప్తున్నారు. అండ్ సెకండ్ మెటా ట్యాగ్ వచ్చేసి నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈక్వల్ టు విత్ డివైస్ విత్ అండ్ ఇనిషియల్ స్కేల్ 1.0. దీని అర్థం ఏంటంటే వెబ్సైట్ ఇనిషియల్గా లోడ్ అయిన తర్వాత దాని జూమ్ స్కేల్ అనేది 1.0 అంటే నార్మల్ జూమ్ స్కేల్ ఉండాలి. ఇప్పుడు నేను 2 పెట్టాను అనుకో,
ఈ వెబ్సైట్ లోడ్ అయ్యాక 2x జూమ్తో కనిపిస్తుంది, సంథింగ్ లైక్ దట్. అండ్ విత్ ఈక్వల్ టు డివైసెస్ అంటే డిఫరెంట్ డివైజెస్కి డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్ సైజ్ బట్టి నువ్వు విత్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్తున్నావు. అండ్ ఈ టైటిల్ వచ్చేసి బ్రౌజర్లో మనకి టాప్ కనిపిస్తా చూసారా, ఈ టైటిలే ఇక్కడ డిస్ప్లే అయ్యేది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ టెస్ట్ అని ఇచ్చాను అనుకోండి, రిఫ్రెష్, టెస్ట్ కింద అప్డేట్ అయ్యింది. ఇఫ్ నేను నా వెబ్సైట్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా బ్రౌజర్కి, అప్పుడు నేను ఐ కెన్ డూ సంథింగ్ లైక్ ఒక మెటాటాగ్ రాయొచ్చు, దాని నేమ్ వచ్చి డిస్క్రిప్షన్, అండ్ దాని కంటెంట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ శాంపుల్ HTML ఫైల్, సో దట్ బ్రౌజర్కి మనం ఏ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాం, అసలు ఈ వెబ్సైట్ డిస్క్రిప్షన్ ఏంటి. అండ్ నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద బాడీ. దిస్ ఈజ్ వేర్ బ్రౌజర్ అనేది డామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు H1 అనే ట్యాగ్ ఇక్కడ మెన్షన్ చేసావు అనుకో, నీ డామ్ ట్రైలో H1 ట్యాగ్ అనేది యాడ్ చేస్తావు అన్నమాట. నౌ లెట్స్ సీ సమ్ ఆఫ్ ద కామన్ HTML ట్యాగ్స్ అండ్ వాటి పర్పస్ ఏంటో తెలుస్తుందా. సో ఇఫ్ యూ ఇన్స్పెక్ట్ ఎనీ వెబ్సైట్ you'll notice same few tags repeat again and again. So for suppose like over here you can see ఇక్కడ చాలా వరకు div b ఇలాగా కొన్ని సెట్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి నీకు ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. సో దెర్ ఆర్ సమ్ కామన్ ట్యాగ్స్ విచ్ యూ యూస్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్స్. హెడ్డింగ్స్లో మనకి 6 వర్షన్స్ ఉంటాయి. ఒకటి H1, H2, H3, H4, H5 అండ్ H6. H1 అంటే బాగా పెద్దగా కనిపిస్తుంది అండ్ బాగా బోల్డ్గా కనిపిస్తుంది. H2 అంటే దానికన్నా కొంచెం తక్కువ సైజ్, దానికి బోల్డ్నెస్ కొంచెం తగ్గుద్ది. అలా మనం నెంబర్ పెంచే కొద్దీ బట్ దాని సైజ్ అండ్ ప్రయారిటీస్ అన్ని తగ్గుతుంది అనమాట. సో H1 వచ్చేసి మనం మెయిన్ హెడ్డింగ్స్కి వాడతాం, అండ్ H2 కొంచెం సబ్ హెడ్డింగ్స్కి వాడతాం, సంథింగ్ లైక్ దిస్. అండ్ H3 స్మాల్ హెడ్డింగ్స్కి వాడతాం. అండ్ దెన్ పారాగ్రాఫ్స్. ఏమైనా డిస్క్రిప్షన్స్ అలాంటివి డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నప్పుడు మనం పీ ట్యాగ్స్ అనేది వాడతాం. అందులో వచ్చేసి నథింగ్ బట్ పారాగ్రాఫ్. దిస్ ఈజ్ ద పారాగ్రాఫ్. మీరు ఏమైనా ఇమేజెస్ చూపిద్దాం అనుకుంటే దానికి ఇమేజ్ ట్యాగ్ వాడతాం. ఇమేజ్ ట్యాగ్కి మనం 2 ఆప్షన్స్ పాస్ చేయొచ్చు. ఒకటి సోర్స్, అంటే ఆ ఇమేజ్ URL అనేది కావాలి మనకి, unsplash.com/random. ఇది ఇమేజ్ యొక్క URL అనమాట. ఈ ఇమేజ్ని నోట్ చేస్తుంది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ అట్రిబ్యూట్ కాల్డ్ ఆల్ట్. ఈ ఆల్ట్ ఏంటంటే సపోజ్ మీ నెట్వర్క్ ఒక ఇమేజ్ అనేది లోడ్ అవ్వలే, అప్పుడు ఈ ఆల్ట్ ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, HTML ఇమేజ్. అండ్ దెన్ మీరు ఒకవేళ ఏమైనా బటన్స్ డిస్ప్లే చేద్దాం అనుకుంటారు అనుకోండి, దానికి వీ యూస్ బటన్ ట్యాగ్, క్లిక్ మీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రెండర్ ఎనీ లింక్స్, దానికి మనం యాంకర్ ట్యాగ్ వాడతాం. అండ్ యాంకర్ ట్యాగ్కి మనం లింక్ పాస్ చేయాలి. వీ పాస్ దట్ లింక్ ఇన్సైడ్ దిస్ href అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్లో మనం www.google. ఇలా లింక్స్ అనేది పాస్ చేయొచ్చు. అండ్ మనం గూగుల్ వెబ్సైట్లో కనుక చూస్తే మెయిన్ వీ హ్యావ్ ఎ సెర్చ్ ఇన్పుట్ కదా, అలాంటి ఇన్పుట్స్ డిస్ప్లే చేయడానికి మనం ఇన్పుట్ ట్యాగ్ అనేది వాడతాం. ఇన్పుట్ టైప్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ జస్ట్ నార్మల్ టెక్స్ట్ టైప్ చేద్దాం అనుకుంటే టెక్స్ట్ పెట్టచ్చు, మళ్ళీ ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటే ఫైల్ టైప్ పెట్టచ్చు, ఏమైనా సెర్చ్ చేస్తున్నామంటే సెర్చ్ టైప్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇన్పుట్లో. అండ్ లెట్స్ సే మీరు కొన్ని ఎలిమెంట్స్ని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇన్ ఫ్యూచర్ మనం CSS యూస్ చేస్తున్నప్పుడు లెట్స్ సే దేర్ ఆర్ 2 paragraphs, para 1 అండ్ para 2. ఈ 2 paragraphsకి నువ్వు కలర్ బ్లూ కలర్ అప్లై చేద్దాం అనుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి CSS అప్లై చేసి దీనికి CSS అప్లై చేసి అలా రిపీట్ చేయకుండా ఈ 2 వాటికి ఒకే స్టైల్ అప్లై చేద్దాం అనుకుంటున్నావు. అవర్ లేఅవుట్లో ఈ 2 వాటిని ఒకేసారి పొజిషనింగ్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో వెబ్సైట్లో ఎక్కడ చోట. అలాంటి కేసెస్లో మనం ఎలిమెంట్స్ని గ్రూప్ చేస్తాం యూజింగ్ div. సో ఇప్పుడు ఈ టూ పారాగ్రాఫ్స్ కూడా ఈ div యొక్క చిల్డ్రన్ అనమాట. దిస్ ఈస్ ద పేరెంట్ అండ్ దీస్ 2 ఆర్ ద చిల్డ్రన్. ఇప్పుడు నేను ఈ 2 ఎలిమెంట్స్ ఎక్కడైనా మూవ్ చేయాలనుకో నేను జస్ట్ ఈ div ఎలిమెంట్ యూజ్ చేసి CSS అప్లై చేసి మూవ్ చేస్తాను, సో దట్ ఈ 2 ఎలిమెంట్స్ కూడా మూవ్ అవుతాయి. ఇలాంటి కేసెస్లో గ్రూపింగ్కి మనం div ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ బేసికలీ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైడ్లీ యూజ్ ట్యాగ్స్. మీరు ఏ వెబ్సైట్ చూసినా మోస్ట్లీ ఈ ట్యాగ్సే ఉంటాయి. సో ఇప్పుడు గ్రూపింగ్ చేయాలంటే div అని తెలుసుకున్నాం కదా.
మీరు ఒక పెద్ద కాంప్లెక్స్ కామర్స్ వెబ్సైట్స్ అలాంటి పెద్ద వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు చాలా ఎలిమెంట్స్ గ్రూప్ చేయాల్సి వస్తుంది, చాలా ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అలా చాలా ఆ ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉండే కొద్దీ గ్రూపింగ్ పెరిగే కొద్దీ కోడ్ బేస్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. ఎక్కడ చూసినా డివిజన్ ఉంటాయి. ఒక కొత్త డెవలపర్ ఏమైనా కోడ్ చూసినప్పుడు అసలు ఏది ఎక్కడుంది అని ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలాంటి కేసెస్ని హ్యాండిల్ చేయడం కోసమే వి ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిమాంటిక్ ట్యాగ్స్. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ ఏంటి? సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి ఒక మీనింగ్ని కన్వే చేస్తారు. ఫర్ సపోజ్ మనం ఇందాక రెడిట్ వెబ్సైట్ చూసినప్పుడు ఇప్పుడు ఇదంతా ఒక హెడర్ సెక్షన్ కదా, ఈ హెడర్ సెక్షన్ అని కన్వే చేయడానికి మనం హెడర్ ట్యాగ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హెడర్ ట్యాగ్. దీంట్లో హెడర్ ఆర్ నావిగేషన్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ మెయిన్ పోస్ట్ యొక్క కంటెంట్ డిస్ప్లే చేయడానికి అది మెయిన్ కంటెంట్ కదా, దాన్ని డిస్ప్లే చేయడానికి ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ మెయిన్ ట్యాగ్. దీంట్లో మనకి మెయిన్ కంటెంట్ డిస్ప్లే చేస్తాం. అండ్ లెట్స్ సే దేర్ ఆర్ సెక్షన్స్. సో ప్రీవియస్ కేసులో కింద చార్ట్స్ అన్ని చూపించడానికి ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఎ సెక్షన్. ఇలాగా ఏమైనా సెక్షన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం సెక్షన్ ట్యాగ్ యూస్ చేసి వి క్రియేట్ సెక్షన్స్. అండ్ అట్ ద ఎండ్ ఏమైనా ఫోటోస్ ఇవ్వాలనుకుంటే ఫోటో. ఇలాగా వీ ఆల్సో హ్యావ్ నావ్ ట్యాగ్. నావ్ అంటే నావ్ బార్. ఇలాగా ఈ ట్యాగ్స్ అనేవి మీనింగ్ అనేది కన్వే చేస్తుంది బ్రౌజర్కి అండ్ డెవలపర్స్కి కూడా, సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ద పర్పస్, అసలు ఈ ట్యాగ్స్ లోపల కంటెంట్ ఎందుకు ఉంది అని చెప్పి. సో ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి మీనింగ్ అనేవి యాడ్ చేస్తాయి. అండ్ వన్ మోర్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్, ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి మనకి యూఐ అనేది ఏం చేంజ్ చేయరు. నార్మల్ ట్యాగ్స్ యూస్ చేసినప్పుడు యూఐ ఎలా వస్తుందో సిమాంటిక్ ట్యాగ్స్ యూస్ చేసినప్పుడు కూడా యూఐ అలాగే ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దీ సిమాంటిక్ ట్యాగ్స్ విల్ కన్వే సమ్ మీనింగ్. నౌ యూ విల్ గెట్ సమ్ క్వశ్చన్. చాలా మందికి కొన్ని కన్ఫ్యూజన్ అనేది రావచ్చు. దెన్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ డివ్ ట్యాగ్కి సెక్షన్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటి అసలు? మనం సెక్షన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే టు రిప్రజెంట్ ఎ మీనింగ్ఫుల్ పార్ట్ ఆఫ్ ద పేజ్. ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇదంతా కామెంట్స్ రిలేటెడ్ సెక్షన్ అనమాట. సో ఈ సెక్షన్ అనేది ఒక మీనింగ్ అనేది కన్వే చేస్తుంది, సేయింగ్ దట్ దిస్ ఈజ్ ఫర్ కామెంట్స్, దిస్ ఈజ్ ఎ కామెంట్స్ సెక్షన్. డివ్ అనేది అది జస్ట్ ఒక కంటైనర్, జనరిక్ కంటైనర్. అది ఎలాంటి మీనింగ్ని కన్వే చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 ఎలిమెంట్స్ని నా లేఅవుట్లో రైట్ సైడ్ ఆర్ టాప్ ఆఫ్ ద పేజ్ ఆర్ బాటమ్ ఆఫ్ ద పేజ్ ఎక్కడో చూపిద్దాం అనుకుంటున్నా. అలా లేఅవుట్ అడ్జస్ట్ చేయడానికి నువ్వు సిమాంటిక్ ట్యాగ్ వాడలో, దట్ డజంట్ కన్వే ఎనీ మీనింగ్ అండ్ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలాంటి కేసులో నువ్వు డివ్ వాడచ్చు. ఈ డివ్ అనే దానికి మీనింగ్ ఏమి ఉండదు. నువ్వు లేఅవుట్ అప్డేట్ చేయడానికి ఏమైనా ఎలిమెంట్స్ గ్రూప్ చేద్దాం అనుకుంటే అప్పుడు నువ్వు డివ్ ట్యాగ్ అనేది వాడచ్చు. అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ వన్ మోర్ థింగ్. నౌ కమ్స్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఈస్ లేఅవుట్స్. అసలు ఈ ఎలిమెంట్స్ అనేవి స్క్రీన్లో ఎలా బిహేవ్ అవుతాయి? ఆల్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఎలా బిహేవ్ అవుతాయి? దే హ్యావ్ 2 types of layouts. One is block level and another thing is inline level. So what are these block elements and inline elements? So block elements అనేవి ఎవ్రీ టైమ్ ఇవి ఒక న్యూ లైన్లోనే స్టార్ట్ అవుతాయి. దే స్టార్ట్ ఆన్ ఎ న్యూ లైన్ అండ్ దే టేక్ ఫుల్ విడ్త్. స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అంత విడ్త్ తీసుకుంటాయి ఈ బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ అవి వెర్టికల్గా స్టాక్ అవుతాయి. వేర్ యాజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ వచ్చేసి దే డోంట్ బ్రేక్ ఇన్ ద న్యూ లైన్స్. అండ్ ఆల్సో వాటికి ఎంత విడ్త్ అవసరమో అంత విడ్త్ తీసుకుంటాయి. ఓన్లీ టేక్ రిక్వైర్డ్ స్పేస్. సో లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ లెట్స్ ఐడెంటిఫై. ఒకసారి మనం ఈ అవుట్పుట్ ఒకసారి వెబ్సైట్లో చూద్దాం ఎలా వచ్చింది ఏంటని. రిఫ్రెష్ దిస్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ ద డెవలపర్స్ టూల్. నేను H1 సెలెక్ట్ చేస్తే యూ కెన్ సీ హెడ్డింగ్ యొక్క కంటెంట్ ఇక్కడతో ఎండ్ అయిపోయినా సరే అది మొత్తం విడ్త్ అంతా ఆక్యుపై చేసింది. సో H1 ఈజ్ ఏ బ్లాక్ ఎలిమెంట్. సిమిలర్లీ H2 అండ్ H3 కూడా. కమింగ్ ఇన్ టు ద పారాగ్రాఫ్ కూడా చూస్తే దానికి ఇంత విడ్త్ అవసరమైనా సరే ఇట్ టుక్ ఎంటైర్ విడ్త్ ఆఫ్ ద స్క్రీన్. సో పారాగ్రాఫ్ ఈజ్ ఆల్సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. వేర్ యాజ్ ఇమేజ్ ట్యాగ్ చూడండి, ఇమేజ్ అనేది ఎంత విడ్త్ అవసరమో అంత విడ్త్ తీసుకుంది. సో ఇమేజ్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్. సేమ్ బటన్ కూడా అంతే, నీ ఒక న్యూ లైన్లోకి బ్రేక్ అవ్వలే, అది ఎగ్జిస్టింగ్ ఫ్లోతో ఫాలో అయిపోయింది అండ్ ఎంత విడ్త్ అవసరమో అంత విడ్త్ తీసుకుంది అండ్ న్యూ లైన్లో కూడా బ్రేక్ అవ్వలే. సో బటన్ కూడా ఇన్లైన్ ఎలిమెంటే, యాంకర్ ట్యాగ్ కూడా ఇన్లైన్ ఎలిమెంటే అండ్ ఇన్పుట్స్ కూడా ఇన్లైన్ ఎలిమెంట్సే. బట్ డివ్స్ కూడా బ్లాక్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇఫ్ యూ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా, సమ్ ర్యాండమ్ URL. రిఫ్రెష్. సో ఇది image.
దీనికి ఆల్ట్ కూడా ఇద్దాం. ఇమేజ్ లోడ్ ఉన్నప్పుడు ఆల్ టెక్స్ట్లని కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక H1 అనేది పెట్టాను అనుకోండి ఇక్కడ. సిన్స్ H1 ఈజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఫర్ రిఫ్రెష్, ఇమేజ్ ఇంత కంటెంట్ తీసుకోండి. దాని పక్కన చాలా స్పేస్ ఉంది ఉన్నా సరే, సిన్స్ H1 ఈజ్ ఎ బ్లాక్ ఎలిమెంట్ ఇట్ వ్రాప్డ్ ఇంటే న్యూ లైన్కి వచ్చేసింది అండ్ మొత్తం స్క్రీన్ సైజ్ అంతా తీసుకుంది. బట్ ఇక్కడ నేను H1 బదులు ఇంకా యాంకర్ టైప్ పెట్టి సమ్ ర్యాండమ్ హెచ్ఆర్ లింక్ ఆర్ లోగో లింక్ పెట్టా అనుకోండి. సిన్స్ ఇట్స్ ఇన్ ఇన్లైన్ ఎలిమెంట్, అది ఇమేజ్ పక్కనే కంటిన్యూ అయింది, ఎగ్జిస్టింగ్ ఫ్లోలో కంటిన్యూ అయ్యింది. ఎంత బిట్ కావాలో అంత బిట్ తీసుకోండి. అండర్స్టాండింగ్ దిస్ ఇస్ క్రిటికల్ బికాస్ లేఅవుట్స్లో నీకు చాలా వర్క్స్ వస్తాయి. నీకు బ్లాక్ వర్సెస్ ఇన్లైన్ బిహేవియర్ తెలియలేదు అనుకో, అసలు ఏది ఎందుకు న్యూ లైన్కి వెళ్ళిపోతుంది, అసలు లేఅవుట్ ఎందుకు సరిగ్గా సిస్టమ్ అవ్వట్లేదు, నీకు చాలా బుర్ర పాడైపోతుంది తర్వాత. సో అండర్స్టాండింగ్ దిస్ ఇస్ వెరీ క్రిటికల్. అసలు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి, అవి ఎలా బిహేవ్ అవుతాయి. సో ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే దానికి ఎంత విత్ కావాలో అంత విత్ తీసుకుంటుంది, న్యూ లైన్లో వ్రాప్ అవ్వద్దు, ఎగ్జిస్టింగ్ ఫ్లో అయిపోద్ది. వేరే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి న్యూ లైన్లో వ్రాప్ అవుతాయి అండ్ మొత్తం స్క్రీన్ ఎంత విత్ ఉందో అంత విత్ అంతా తీసుకుంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. నౌ లెట్స్ స్టార్ట్ బిల్డింగ్ అ సింపుల్ పేజ్. బట్ ఫస్ట్ వీ విల్ డిజైన్ ద లేఅవుట్ బట్టి వీ విల్ డిజైన్ ద సిస్టమ్. విల్ స్టార్ట్ రైటింగ్ ద సిస్టమ్. ఫస్ట్ మనం లేఅవుట్ అనేది డిజైన్ చేద్దాం. ఇది నా వెబ్సైట్ అనుకుంటే లెట్స్ డిజైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. అండ్ నా వెబ్సైట్లో ఫస్ట్ నాకు ఒక nav బార్ ఉంటుంది. ఈ nav బార్లో ఫస్ట్ నేను ఒక ఇమేజ్, నా వెబ్సైట్ యొక్క లోగో చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నా బ్రాండింగ్ నేమ్ అనేది ఉంటుంది, ఈ కామన్. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నేను ఇక్కడ లింక్స్ పెడదాం అనుకుంటాను. సపోజ్ లాగిన్ అండ్ ఇక్కడ కార్ట్. దీని తర్వాత నాకు ఒక మెయిన్ సెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను నా పాపులర్ ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తాను. దీని తర్వాత ఇంకొక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో నేను కేటగిరీస్ చూపిస్తాను. లైక్ ప్రీమియం క్లాత్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ దీని కింద ఫైనల్లీ ఐ విల్ హ్యావ్ ఎ ఫూటర్ వేర్ ఐ షో నా వెబ్సైట్ లింక్స్, అడ్రస్ అనేవి మెన్షన్ చేయాలి. సో దిస్ ఈజ్ ద లేఅవుట్. ఇప్పుడు ఈ లేఅవుట్ బట్టి HTML అనేది మ్యాప్ చేసుకుంటా. సో ఫస్ట్ నేను ఒక nav బార్ అనేది చూపించాలి. దాని రెస్పెక్ట్ HTML ట్యాగ్ ఉంది, nav ట్యాగ్. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ సెక్షన్. దీనికి నేను మెయిన్ ట్యాగ్ పడతా. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ సెక్షన్. దిస్ ఈజ్ నాట్ ఎ మెయిన్ సెక్షన్, బట్ దీంట్లో నేను కేటగిరీస్ చూపిస్తున్నా. సో ఇట్ కన్వేస్ ద మీనింగ్. సో నేను ఇక్కడ సెక్షన్ ట్యాగ్ వాడతాను. ఈ సెక్షన్ లోపల అగైన్ మనకి మల్టిపుల్ సెక్షన్స్ ఉండొచ్చు. లైక్ ప్రతి సెక్షన్లో నేను ఆ సెక్షన్ యొక్క ఇమేజ్ చూపించి అండ్ ఆ కేటగిరీ యొక్క ఐడల్ అనేది డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో వాటికి ఐ కెన్ యూస్ div text. And finally for the footer, I can use footer text. So this is how basically we map the layout to the HTML. So let's start writing HTML for this. So first, as we planned, let's start with a nav bar. మనకి ఒక nav bar అనేది ఉంటుంది. ఈ nav barలో ఫస్ట్ మనం ఒక లోగో చూపిద్దాం అనుకుందాం. సో లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ logo.png అండ్ అది ఆల్ టెక్స్ట్ వచ్చేసి ఆ లోగో. సో దట్ ఇమేజ్ లోడ్ అయినప్పుడు ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో తర్వాత నేను ఒక బ్రాండింగ్ నేమ్ ఇవ్వాలి. జనరల్గా ఏం చేస్తాం, బ్రాండింగ్ నేమ్ పెద్దగా కనిపించాలి. దీనికి ఒక H2 ట్యాగ్ తీసుకుందాం. H2 ట్యాగ్ తీసుకొని నెక్స్ట్ మన బ్రాండింగ్ నేమ్ సీకం నేను పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రాండింగ్ నేమ్ అనేది లోగో పక్కన రాదు. బై ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, బట్ H1 అనేది బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి న్యూ లైన్లో వ్రాప్ అయిపోతుంది. సో యూజింగ్ H2 ఇస్ నాట్ అన్ ఐడియల్ కేస్. నాకు అది ఇమేజ్ పక్కనే రావాలనుకుంటే ఐ హ్యావ్ టు యూజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. నేను ప్రజెంట్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ వాడదాం అనుకుంటున్నాను. సో దట్ ప్యాన్ నేమ్ మీద నొక్కినప్పుడు హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ హోమ్ పేజ్ లింక్ ఉంటుంది.
and ఇక్కడ I'll mention the brand name eco. For refresh, you can see I have the logo and on my branding name. And CSS యూస్ చేసి I can make it big if I want. And దీంట్లోనే again we have మల్టిపుల్ లింక్స్ అనేవి ఉన్నాయి. లైక్ లాగిన్ అవ్వచ్చు ఆర్ కార్ట్ లింక్ అవ్వచ్చు. ఫర్ రిఫ్రెష్ యూ కెన్ సీ లాగిన్ అండ్ కార్ట్ కూడా వచ్చాయి. అండ్ యూజింగ్ CSS వీ కెన్ అలైన్ దిస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్. సో ఈ టూ అనేవి మనకి చివరికి వెళ్ళాలి కదా, నేనేం చేస్తాను అంటే ఈ టూ యాంకర్ టైప్స్ని గ్రూప్ చేసుకొని ఒక డీలో పెట్టుకుంటా. సో దట్ CSS యూస్ చేసి లేటర్ ఆన్ I move these two to the right side of the screen. And then navbar complete అయిపోయింది. Now we go into the main section. మెయిన్ సెక్షన్లో ది షో కాపులర్ ప్రొడక్ట్స్. సో ఫస్ట్ నేను ఒక హెడ్డింగ్ అనేది పెడదాం అనుకుంటున్నా. ఇది కాపులర్ ప్రొడక్ట్స్. దీని కింద ప్రొడక్ట్స్ అనేది చూపించాలి. సో ఎవ్రీ ప్రోడక్ట్కి ఒక ఇమేజ్ అనేది ఉంటుంది అండ్ ఒక నేమ్ అనేది ఉంటుంది. సో నేను ఎవ్రీ ప్రోడక్ట్ని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నా డివ్తో. సో ఎవ్రీ ప్రోడక్ట్కి ఒక ఇమేజ్ అనేది ఉంటుంది. దిస్ సమ్ ఇమేజ్ ప్రోడక్ట్ 1 అండ్ దెన్ ఆల్ వచ్చేసి product 1 dot png అండ్ దీనికి ఒక నేమ్ అనేది ఉంటుంది. అండ్ నేను ఐమ్ యూజింగ్ pdf టు డిస్ప్లే ద నేమ్ product 1. సో పాపులర్ టైప్ వచ్చింది అండ్ దిస్ ఈజ్ మై product 1. దిస్ ఈజ్ ద ఇమేజ్ అండ్ దిస్ ఈజ్ ద టైటిల్ ఫర్ ద ప్రొడక్ట్. ఇలాగే ఐ విల్ హ్యావ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. కాపీ పేస్టింగ్ దిస్ ప్రొడక్ట్ ఓపెన్ సేవ్ చేద్దాం. దిస్ ఇస్ ప్రొడక్ట్. ఒకవేళ ఇవి సైడ్ బై సైడ్ రావాలనుకుంటే సిన్స్ దీస్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మనం CSS యూస్ చేసి వాటిని సైడ్ బై సైడ్ అలైన్ చేసుకోవచ్చు, విచ్ విల్ లర్న్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా మెయిన్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నా మెయిన్ సెక్షన్ తర్వాత ఏముంది, నా కేటగిరీ సెక్షన్ చూపించాలనుకుంటున్నా. సో ఫర్ దట్ ఐ క్రియేట్ సెక్షన్ టైప్. ఇట్ కన్వర్స్ నేమ్, ఈ సెక్షన్ నేమ్కి కేటగిరీస్ కోసం. If you want to, you can add a comment also saying that ఇది కేటగిరీ సెక్షన్ అని. ఈ కేటగిరీ సెక్షన్లో అగైన్ ఐ విల్ హ్యావ్ మల్టిపుల్ కేటగిరీస్ కదా, ఆ కేటగిరీస్ అన్నిటిని నేను డివ్ యూస్ చేసి గ్రూప్ చేస్తాను. అగైన్ వీ హ్యావ్ కేటగిరీ టైటిల్ ఉంటుంది కేటగిరీ 1 అండ్ ఆ కేటగిరీ ఓపెన్ అవ్వడానికి ఒక లింక్ అనేది చూపిస్తాను ఇంట్లో వ్యూ. Like this we can copy this category 1 and category 2. So go back and refresh. You can see this is our category section. Into category 1 undi, we can view it. Category 2 we can view it. And CSS usually we can align them in the row direction. We will ignore it for now. The section kuda అయిపోయింది. And after this finally I have a footer where I will show my brand name మళ్ళీ చూపిస్తాను నేను. అండ్ దీని తర్వాత కొన్ని లింక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఈ లింక్స్ వచ్చేసి ఒకటి మన అడ్రస్ ఇస్తుంది, ఇంకోటి వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేయొచ్చు. ఫీడ్బ్యాక్ ఆర్ రివ్యూ. రిఫ్రెష్. దిస్ ఈజ్ అవర్ ఫూటర్. దిస్ ఈజ్ ద బేసిక్ లేఅవుట్. ఇఫ్ ఐ కాన్ ఇన్స్పెక్ట్ యూనివర్స్ చేస్తే సో దిస్ ఈజ్ ద బేసిక్ లేఅవుట్. మనకి nav బార్ ఉంది విచ్ ఇస్ ద హెడర్ పార్ట్ అండ్ మెయిన్ సెక్షన్ ఉంది అండ్ కేటగిరీ సెక్షన్ ఉంది అండ్ దిస్ ఇస్ ద ఫూటర్. CSS యూస్ చేసి మనం దీన్ని స్టైలింగ్ అనేది చేస్తాం. మనం అంత డీప్గా ఏం వెళ్ళిపోలేదు HTMLకి, జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం. అండ్ ఐ ఆల్సో వాంట్ టు గివ్ యూ వన్ రియాలిటీ చెక్. ఇన్ 2026 no serious developers spend 2 to 3 hours of their time typing HTML from scratch unless they want to focus deeply on UI. AI can generate HTML in seconds. If you can understand structure, meaning, అసలు బ్రౌజర్ HTMLని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో తెలిస్తే you can guide AI, fix its output and build faster than someone who memorized us. Practicing HTML today is not typing tags again and again. So if you understand HTML document structure, common tags and why they exist, semantic meaning, block versus inline behavior and layout planning, then HTML is done. That's it. Don't need to overcomplicate your things. Next we'll move to CSS again from the browser's point of view. And I hope you like this video. Thank you for watching and I'll catch you in the next video.